ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ఉప్పల్ నియోజకవర్గ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత మన ఉప్పల్ మన తెలంగాణ మన ఉప్పల్ మన తెలంగాణ ఉద్యమకారుల వేదిక వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ వర్ధిల్లాలి ఉద్యమకారుల మన ఉప్పల్ మన తెలంగాణ జై తెలంగాణ వారికి జరిగిన అన్యాయాన్ని స్వరాష్ట్రంలో ముందున్నాం, పోలీస్ లాఠీ దెబ్బలకు ముందు వరుసలో ఉన్నాం, రాష్ట్ర సాధనకు మా కుటుంబాలలో మేము త్యాగం చేస్తాం, మా వయసు పోయింది, మా ఉద్యోగాలు పోయినాయి, మా కుటుంబాలను కూడా నిర్లక్ష్యం చేసి జై కేసీఆర్ జై తెలంగాణ స్వరాష్ట్రాన్ని తీసుకొద్దామని ముందు ఉన్నాం. కానీ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా మాకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు, ఒక దళిత బంధుకు 10 లక్షలు ఇచ్చిరు, అలాంటి ఒక స్కీమ్ కూడా ఉద్యమకారులకు రాలేదు, మాకు అన్యాయం జరిగింది అనే చెప్పే దాంట్లో చాలా మంది చెప్తారు. 150 గజాలు భూమిని బేరుషరతుగా త్వరలో ప్రకటించాలి. అదేవిధంగా గత ప్రభుత్వాలు కూడా ఉద్యమ వేదికలు ఉద్యమకారులుగా ఉద్యమం నుంచే వచ్చినాము అని చెప్పి ప్రభుత్వాలు ఏర్పరిచి 10 సంవత్సరాలు ఆ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిరు. రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో జరుగుతున్న విషయాలు కావచ్చు, దయచేసి మేము ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా మేము చెప్తున్నాం, ఉద్యమకారులని ఆ రోజు కుల సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా జేఏసీలుగా ఏర్పరిచి అందరినీ ఏకదాటికి తీసుకుపోయి రాష్ట్రం సాధించారు. రాష్ట్రం సాధించినాక వచ్చిన రాష్ట్రంలో ప్రభుత్వం మనదే అయింది. వచ్చిన ప్రభుత్వంలో కేవలం రాజకీయ ప్రక్రియలనే గమనిస్తాం, కేవలం ఉద్యమకారులని ఉద్యమం అయిపోయింది, స్వరాష్ట్రం సాధించినామని చెప్పి నిర్లక్ష్యం చేసినారు. ఆ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వం పోయింది. ఇప్పటికైనా జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, రాబోయే కార్పొరేషన్ కానీ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఎంబడున్నారు, మీరు ఇచ్చిన ప్రతి పిలుపు కూడా వాళ్ళ ఆత్మ గౌరవంతో ముందు వరుసలో కొట్లాడినారు, కొందరు బలిదానాలు చేసినారు. ఈ రోజు కూడా ఆ కుటుంబాలు రోడ్లపైన ఉన్నాయి. దయచేసి వారిని మీరు పట్టించుకోవాల్సిన సందర్భం ఉంది. లేని పక్షంలో జరిగిన నష్టం ఇంతకుముందుకు ఏందో అదే నష్టం ముందుకు వెళ్తుంది. ముందు రాజకీయ పార్టీలో అవగాహన పెంచుకొని ఈరోజు వేదికల ద్వారా వారి ఆత్మగౌరవం చెప్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు మరొకసారి ఇవ్వద్దని కోరుకుంటూ, మీరందరూ కూడా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రజాస్వామ్యంతోనే ప్రజల యొక్క మెప్పుతోనే రేపు వచ్చిన ప్రభుత్వానికి కూడా మేము వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ముందుకు పోతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అసెంబ్లీ ఉద్యమకారుల ఫోరం, ఉప్పల్ అసెంబ్లీ ఉద్యమకారుల ఫోరం, UAUF. చాలా బాగుంది ఈ పేరు. నాకు చెప్పగానే నేను కూడా చాలా ఇంప్రెస్ అయినాను. నిజంగా కూడా ఉప్పల్లో మనము హైదరాబాద్ నగరంలో ఏ పోరాటం జరిగినా, యూనివర్సిటీలో ఏ పోరాటం జరిగినా మనం ముందుండి ఉద్యమాన్ని నడిపించినాం. ఆ రోజులలో ఉప్పల్ ఉద్యమకారులకు ప్రత్యేకమైన స్థానం ఈ తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ ఉద్యమకారులు ఏదైతే కలలు కన్నారో ఈ రాష్ట్ర సాధన తర్వాత మరి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబాలు ఏ రకంగా వెళ్తాయి, ఎట్లా మన జీవితాలు ఉన్నతి చెందుతాయని మనం ఆశించాము, కలలు కన్నాము. వాటిని నీరుగార్చే విధంగానే ఉద్యమకారుల రిప్రజెంటేటివ్ పార్టీలు కావచ్చు, లేదా మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి వారు సరిగా చేయలేదనేది మాత్రం వాస్తవం, ఎక్కడైనా మనం ఒప్పుకోవాల్సిందే. అయితే స్వాతంత్ర ఉద్యమకారులు కావచ్చు,